మించి దారి లేదా? ఇందులో వేరే మార్గం కనిపించలేదు కదా. అవును. అంటే పైనుంచి కుడివైపు కాదన్నమాట. అయ్యుండొచ్చు. మళ్ళీ మొదటికే వెళ్ళాలా? సరే త్వరగా, కొంచెం ఆలస్యం చేసినా వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతారు. హే నోబితా, ఒక నిమిషం ఆగు. ఏంటి? దీని వెనుక ఒక గుహ ఉంది నోబితా. పాస్ త్రూ హోప్. ఏ డోరేమోన్, నువ్వు అదరగొట్టావు. వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోయినట్టున్నారు. ఈ అడుగు గుర్తులు చూడడానికి జియాన్విలాగే ఉన్నాయి. సరే త్వరగా వెళ్దాం. అలాగే. ఎందుకని? మనం అనుకున్నదంతా తప్పే. ఇప్పుడు ఏం చేయాలి? కానీ డీకేసుకి మిగతా వాళ్ళు ఇటు వైపే వెళ్లారు. అంటే ఇక్కడ దారి ఉండే ఉంటుంది. ఇటు వెళ్ళడం అంత తేలిక కాదనిపిస్తోంది. అయితే ఏం చేయాలో నాకు తెలుసు. ఆఖరిసారిగా ప్రయత్నిస్తున్నాను. హ్యూమన్ రైల్ రోడ్ సెట్. త్వరగా మాకు దారి చూపించు. షిజుకారా, అలాగే. బయలుదేరు. చూసుకొని వెళ్ళండి. ఇక మేము వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఇక ఈ నిధి మనకి సొంతం. వామో, ఈ చోటు ఏంటో తిరకాసుగా ఉన్నట్టుంది. దారి ఇక్కడతో ఆగిపోయింది కదా. కాదు, అవి తదేకంగా చూసే కళ్ళు. ఇక్కడ ఏదో ఉండుంటుంది. ఓ, నాకు తదేకంగా చూడడం అలవాటు. దానికి అర్థం అది కాదనుకుంటాను. అవును, సరిగ్గా చెప్పావు. అర్థమైంది, ఇదే ఆ ద్వారం. ఎలాగైనా తెరవాలి. ఓ, బలం విషయానికి వస్తే నేనే తగిన మనిషిని. అలాగే కానివ్వు. హూ. ఏ జియా, నువ్వు బలమైన వాడివి. నివల అవుతుంది. అలాగే అలాగే, ఇంకా బలంగా తోయి. అలాగే అలాగే. జియా, నువ్వు అదరగొట్టేశావు. నువ్వు గొప్పవాడివి. అవిగో, అవే తదేకంగా చూసే కళ్ళు. ఓ, అలాగా. సరే. మనం బాగా వెనకబడిపోయాం కదా. త్వరగా వెళ్దాం రండి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం దేనైనా ఎంచుకోవాలి. దేన్ని ఎంచుకోవాలి? ఏది సరైనది కాదనిపిస్తోంది. ఇది చాలా దారుణం. ఏదో ఒకటి చేసి తీరాలి. ఆగండి, మినమా. వాళ్ళు ఇక్కడ లేరు. ఇప్పుడు వినిపించింది సునియో గొంతే కదా. ఇటువైపు వాళ్ళు వెళ్ళుంటారు. నాకు రెండిట్లోనూ వెళ్ళకూడదు అనిపిస్తోంది. ఇందులోకి వెళ్దాం. నిజంగానా? ఇందులోకి వెళ్దాం. సరిగ్గా నిర్ణయించుకో డోరేమోన్. అద్భుతంగా ఉంది. ఇలాంటిది ఎక్కడా చూడలేం. మొదటిసారిగా ఇంతటి అద్భుతాన్ని చూస్తున్నాను.
షిజుకా నీకేం కాలేదు కదా? బానే ఉన్నాను. ధన్యవాదాలు డేకిసుకి. ఏమిటి దారుణం, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత అందంగా ఉంది. భలే చల్లగా ఉన్నాయి. సరిగ్గా చెప్పావు. హ, ఏమిటది డోరేమోన్? వందనుకుంటాను. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అదొక అస్థిపంజరం. చాలా భయంకరంగా ఉంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉందనుకుంటా. వేరే దేశం నుండి ఈ అస్థిపంజరం వచ్చి ఉండొచ్చు. మురాయామ్ అనేవి ఇయాకురా మరుదై ఉంటుంది. అది దేనికో రక్షణగా ఉందనుకుంటా. ఇక దేనికి? నిధి కోసమే. దీని కిందే ఉండుంటుంది. సరే, అందరం తవ్వడం మొదలు పెడదాం. డోరేమాన్, నువ్వు ఏదైనా గ్యాజెట్ బయటికి తీస్తావా? అలాగే ఆర్డినరీ షవర్. ఏంటి, ఇదొక మామూలు పార? ఒక మామూలు పార సహాయంతోనే నిధిని కనిపెట్టే ఉత్సాహం పెరుగుతుంది. దయచేసి నా కోరికను మన్నించి నీ తలని అటువైపు తిప్పుకుంటావా? దొరికింది. మనం దేన్నైతే కోరుకున్నామో అది దొరికింది. ఏమైందేంటి? ఇది తెరుచుకోవడం లేదు. దానికి లాక్ నట్టు కనిపించడం లేదు. ఓ, ఇటువైపు తెరిచి చూద్దాం. ఇక లాభం లేదు. మనం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాం. మీ అందరికీ ధన్యవాదాలు. అంటే మీరు నా కోసం దిగులు పడలేదా? ఏం చూస్తున్నారు? ఏంటి ఖాళీగా ఉంది? అదెలా సాధ్యం? అయితే ఇంతకు ముందే ఎవరో నిధిని తీసేసుకున్నారేమో. ఎంతో కష్టపడొచ్చాం, అంతా వృధా ప్రయాస. అవునవును. ఓయ్ నోబితా, అసలేం జరుగుతోంది? మర్యాదగా చెప్పు. నాకేం తెలుసు, నేనేం చూసానో అదే గీసాను. నేను ఇందులో ఊరికే నా వదిలిపెట్టను. తప్పేం లేదు జియాన్. ఆ ఎవరుకున్నావ్? మ్యాప్ నిజమైనది. ఏయ్, ఏమిటి డైకుసుగి? మనం ప్రవేశించిన ద్వారం వసంతకాలపు అలల రోజున మాత్రమే కనిపిస్తుంది. కానీ నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఆ ద్వారం మూసుకుపోతుంది. మళ్ళీ ఆ రోజు వచ్చేంత వరకు మనం బయటికి వెళ్ళలేం. బాబోయ్, ఇదే గొడవ. అదిగో ద్వారం కనిపిస్తోంది. అమ్మయ్యా, రాలేదు. నేను ఈత కొట్టలేను. మరేం పర్వాలేదు, ఇదేమంత లోతుగా లేదు నోబితా. ఆ, ఏంటి నిజంగానా? ఏంటి సరదాగా గడిపారా? అరే, ఇతన్ని మనం ఇంతకు ముందు చూసాం కదా. మీరు హియా కురోమారు నిధి కోసం ఇక్కడికి వచ్చారు కదా? అవును. అది ఎక్కడుందో నేను చూపిస్తాను. అదిగో ఆ కనిపించేదే. ఏం జరుగుతోంది? నాకు అర్థం కాలేదు. ఆ హియో కురోమారు నిధిని మా పూర్వీకులు 100 సంవత్సరాల క్రితం తవ్వి తీశారు. ఆ నిధికి నా ధన్యవాదాలు. మా పూర్వీకులు ఈ వరి పైరుని వృద్ధి చేశారు. ఇప్పటికీ అది ఎంతో పంటను అందిస్తోంది. ఇదే ఆ నిధి.
హా, అంటే లేని దాని కోసమే ఇంతసేపు కష్టపడి వెతికామా? నేను బాగా అలసిపోయాను. ఇది కాక వేరే నిధి ఉందనుకుంటున్నారా? సరే, మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు చూసిన గుహ ఎంతో ఆసక్తికరంగా ఆకర్షణీయంగా లేదా? అవును, అది ఈ దీవికి కొత్త శక్తిని నింపుతుంది. త్వరలో దాన్ని సాహస భూమిగా పేర్కొంటారు. అరెరే, నా దగ్గర పాంప్లెట్లు ఉన్నాయి. ఇదిగో నా దగ్గర నిధి పటం కూడా ఉంది. ఇది నేను గీసినట్టే ఉంది కదా. దీని అసలు కాపీ ప్రాచీన దస్తావీజులు ఉండే చోట ఉంటుంది, వెళ్ళి చూడండి.